యూట్యూబ్ వైపీపీ నిబంధనలను భారీగా మారుస్తూ ప్రకటనల ఆదాయం పొందేందుకు కొత్త కఠినమైన గడువులను ప్రకటించింది. ఈ కొత్త మార్పులు ఫిబ్రవరి 1, 2027 నుండి అమలులోకి రానున్నాయి. ప్లాట్ఫారం యొక్క విపరీతమైన వృద్ధికి అనుగుణంగా కష్టపడి పనిచేసే క్రియాశీలక క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది. కొత్త క్రియేటర్లకు మారిన అర్హతలు: ఫుల్ యాడ్స్ మరియు ప్రీమియం రెవెన్యూ షేరింగ్ పొందాలనుకునే కొత్త క్రియేటర్ల కోసం వాచ్ టైము మరియు వ్యూస్ పరిమితులను యూట్యూబ్ ఏకంగా రెట్టింపు చేసింది. సబ్స్క్రైబర్లు 1000 మంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. పబ్లిక్ వాచ్ అవర్స్ గత 365 రోజుల్లో 8000 గంటలు పూర్తి కావాలి. ఇంతకుముందు ఇది 4000 గంటలుగా ఉండేది. షార్ట్స్ వ్యూస్ గత 90 రోజుల్లో 20 మిలియన్ల వ్యూస్ సాధించాలి. ఇంతకుముందు ఇది 10 మిలియన్లుగా ఉండేది. షార్ట్స్ ఆదాయంపై నిరంతర పరిమితి: ఇప్పటికే మానిటైజేషన్ పొందిన ఛానళ్లకు కూడా షార్ట్స్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంపై యూట్యూబ్ ఒక కొత్త నిబంధనను పెట్టింది. మానిటైజ్ అయిన ఛానళ్లు షార్ట్స్ యాడ్ రెవెన్యూను కొనసాగించాలంటే రోలింగ్ ప్రాతిపదికన ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ వ్యూస్ 10 మిలియన్ల కంటే తగ్గితే సదరు ఛానల్కు కేవలం షార్ట్స్ యాడ్ రెవెన్యూ మాత్రమే నిలిపివేయబడుతుంది. లాంగ్ ఫార్మ్ వీడియోల ద్వారా వచ్చే సంపాదన ఎప్పటిలాగే కొనసాగుతుంది. తిరిగి 10 మిలియన్ల వ్యూస్ దాటగానే షార్ట్స్ ఆదాయం ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉండి యాడ్స్ ద్వారా సంపాదిస్తున్న ఛానళ్లపై ఈ కొత్త 8000 గంటల 20 మిలియన్ల రూల్ ప్రభావం చూపదు. వారు కేవలం జనవరి 31, 2027 లోపు కొత్త నిబంధనల ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది మరియు యూట్యూబ్ షాపింగ్ ఫీచర్లు పొందేందుకు ఉన్న లోయర్ టైర్ అర్హతలో 500 సబ్స్క్రైబర్లు, 3000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ల షార్ట్స్ వ్యూస్. ఎలాంటి మార్పు లేదు. ప్రకటనలు లేని చౌకైన ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ను యూట్యూబ్ మరియు కొన్ని దేశాల్లో విస్తరిస్తోంది. దీని ద్వారా క్రియేటర్లకు సబ్స్క్రిప్షన్ రెవెన్యూ షేరింగ్ రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది. చిన్న ఛానళ్ళు కేవలం యాడ్సెన్స్ పైనే ఆధారపడకుండా బ్రాండ్ డీల్స్, షాపింగ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాములను యూట్యూబ్ తీసుకువస్తుంది. మీరు ప్రస్తుతం మీ ఛానల్ను మానిటైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఫిబ్రవరి 1, 2027 గడువులోపే ప్రస్తుతమున్న పాత టార్గెట్ 4000 గంటలు లేదా 10 మిలియన్ల వ్యూస్ పూర్తి చేసి వైపీపీలో చేరడం ఉత్తమం.